మిత్రులారా, ఢిల్లీ హైకోర్టులో ఒక సంచలనాత్మకమైన వివాదాస్పదమైన కేసు జరుగుతూ ఉన్నది. సోమవారం ఉదయం ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ స్వర్ణకాంత శర్మ ముందర ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యాయమూర్తిగా మీరు తప్పుకోండి, న్యాయమూర్తిగా మీరు ఉండడానికి వీల్లేదు, న్యాయమూర్తిగా మీరు ఉంటే మీరు ఒక పక్షం తీసుకుంటారని, పక్షపాతంతో తీర్పు చెప్తారని నాకు అనుమానం ఉంది, అందువల్ల మీరు తప్పుకోండి అని వాదించారు. ఆ వాదన అంతా అయిపోయిన తర్వాత జస్టిస్ స్వర్ణకాంత శర్మ మీరు చాలా బాగా వాదించారు అని కూడా అన్నారని వార్తలు వస్తున్నాయి. తీర్పు ఇప్పటికి రాలేదు, తీర్పు రిజర్వ్ అయింది, ఎప్పటికి వస్తుందో తెలియదు. అరవింద్ కేజ్రీవాల్ అందరికీ తెలిసిన విషయమే. 2022లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఒక ఎక్సైజ్ విధానంలో లోపాలున్నాయని, ఆ ఎక్సైజ్ విధానం లంచగొండితనం వల్ల తయారైందని, కనుక ఆ ఎక్సైజ్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా చర్చ జరిగింది. లిక్కర్ స్కామ్ అనే మాట మీరు వినుంటారు. మనం 2-3 సార్లు దాని మీద వీడియోలు కూడా చేసి ఉన్నాం. ఆ కేసులో కింది కోర్టు, ట్రయల్ కోర్టు డిశ్చార్జ్ చేసింది. డిశ్చార్జ్ చెల్లదు అని పైకోర్టుకు వచ్చింది. మార్చి 9న ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ స్వర్ణకాంత శర్మ ముందరికి కేసు వచ్చింది. ఆమె వెంటనే డిశ్చార్జ్ జడ్జిమెంట్ మీద స్టే ప్రకటించారు, వారికి నోటీసులు ఇచ్చారు, ఈ ట్రయల్ జరగవలసిందే అని ముందుకు తీసుకుపోయారు. దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఈ విచారణలో అరవింద్ కేజ్రీవాల్ స్వర్ణకాంత్ శర్మ ముందర నిన్న ఏప్రిల్ 13న తన వాదనలు వినిపిస్తూ 10 కారణాలున్నాయి. మొట్టమొదటి కారణం, మీరు జస్టిస్ స్వర్ణకాంత శర్మ అఖిల భారతీయ అధివక్త పరిషత్ ABAP అని ఒక న్యాయవాదుల సంఘం ఉంది. ఇది బార్ అసోసియేషన్ లాంటిది కాదు, ఇది న్యాయవాదులందరి సంస్థ కాదు, ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీలకు చెందిన న్యాయవాదుల బృందం. ఈ బృందం పెట్టిన సమావేశాలలో మీరు 4 సార్లు పాల్గొన్నారు అని డేట్లు వినిపించారు. मैम, एक लॉयर्स की बॉडी है अधिवक्ता परिषद. इट इज नॉट अ बार, इट इज एन आइडियोलॉजिकल बॉडी ऑफ बीजेपी एंड RSS. उनका संगठन है. उनकी बॉडी में योर ऑनर 4 बार अटेंड करके आई थी. 26 दिसंबर को, 22 को, 17 मार्च 2023 को, 30 अगस्त 2024 को और 8 अगस्त 2025 को. సరిగ్గా ఆ RSS బీజేపీ ఏ భావజాలానికి చెంది ఉన్నాయో ఆ భావజాలాన్ని నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను. ఆ భావజాలం తరఫునే నా మీద కేసు పెట్టారు, నా మీద కేసు నడుపుతున్నారు. ఇది ఒక రాజకీయపు కేసు. ఈ రాజకీయపు కేసులో ఒక భావజాలం కలిగిన వాళ్ళు మరొక భావజాలం కలిగిన వాళ్ళ మీద కేసు నడుపుతున్నప్పుడు ఆ భావజాలానికి సన్నిహితంగా ఉన్న ఒకరు తీర్పరి స్థానంలో కూర్చోవడానికి వీల్లేదు. उनकी जो आइडियोलॉजी है, हम उस आइडियोलॉजी के सख्त खिलाफ हैं और खुल के खिलाफ हैं उस आइडियोलॉजी के. और ये केस पॉलिटिकल केस है मैम. तो एक मेरे मन में ये बायस ये पैदा होता है, देयर इज अ रीजनेबल बायस इन द माइंड ऑफ दिस ऑनरेबल कोर्ट. ఇది చాలా ప్రధానమైన కీలకమైన వాదన. నిజంగానే ఎప్పుడైనా తీర్పరి అనేవాళ్ళు, అడ్జుడికేట్ చేసేవాళ్ళు ఇద్దరికీ సమాన దూరంలో ఉండాలి. ఏ ఒక్కరి పక్షపాతము లేదు అన్నట్టు కనిపించాలి కనీసం. కానీ జస్టిస్ స్వర్ణకాంత శర్మ స్పష్టంగా RSS భావజాలపు సంస్థతో సన్నిహితంగా ఉన్నారు, కనుక ఈ కేసు వినడానికి వీల్లేదు. అంటే నాకు కూడా ఆ భావజాలం ఉందని మీరు అనుకుంటున్నారా అని కూడా అడిగారు. మీకు ఉందా లేదా అనేది విషయం కాదు. రీజనబుల్ అప్రిహెన్షన్ ఆఫ్ బయాస్, నాట్ ప్రూఫ్ ఆఫ్ యాక్చువల్ బయాస్. నిజంగా పక్షపాతం ఉందా లేదా అనే విషయం కాదు, పక్షపాతం ఉందనే అనుమానం ఉండడానికి సహేతుక కారణాలు ఉన్నాయా లేవా అనేది చట్టంలో ఉంటుంది. కనుక చట్ట ప్రకారం మీరు రెక్యూజ్ కండి అనేది మొట్టమొదటి వాదన చెప్పారు. मैं उनकी आइडियोलॉजी फॉलो करती हूँ. आप फॉलो करती हैं? नहीं, आप कह रहे हो. नहीं, मैं ये नहीं कह रहा. मैं ये कह रहा हूँ यू माइट बी सिंपैथेटिक बिकॉज आप 4 बार गई हैं, यू माइट बी सिंपैथेटिक टू दैट आइडियोलॉजी. मेरा आर्ग्यूमेंट क्या है, एज आई सेड, इट हैज टू बी द माइंड ऑफ द लिटिगेंट. आपके 4 बार जाने से मेरे माइंड के अंदर ये इंप्रेशन पैदा होता है कि उस पर्टिकुलर आइडियोलॉजी के प्रोग्राम में 4 बार जाने से, चूंकि मैं ऑपोजिट आइडियोलॉजी का हूं, विल आई गेट जस्टिस. ఇది మాత్రమే కాదు, మార్చ్ 9 నుంచి ఈ కేసు తీసుకున్నప్పటి నుంచి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ గారు వేర్వేరు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలలో ఇప్పటికే ఈ ముద్దాయిలందరూ నేరస్తులే అని ధ్వనించేటట్టుగా
మాటలున్నాయి. అంటే తీర్పు చెప్పకముందే, విచారణ జరగకముందే, సాక్ష్యాధారాలు చూడకముందే మీరు కొందరిని నేరస్తులుగా ప్రకటించారన్నమాట. అటువంటప్పుడు కనుక మీరు తప్పుకోవాలి. 3, ప్యాటర్న్ ఆఫ్ ఎండార్సింగ్ ఏజెన్సీ ఆర్గ్యుమెంట్స్. దర్యాప్తు సంస్థ అనేక ఆరోపణలు చేస్తుంది. దర్యాప్తు సంస్థ బట్టతలకు మోకాలికి ముడి పెడుతుంది. న్యాయమూర్తి స్థానంలో ఉన్న వారి బాధ్యత ఏమంటే చట్టబద్ధంగా సాక్ష్యాధారాల ప్రకారం, విచారణ ప్రకారం ఆ దర్యాప్తు సంస్థ చేసే వాదనలో నిజమేమిటి, అబద్ధమేమిటి తేల్చి చూడాలి. కానీ ఈ కేసులో జస్టిస్ స్వర్ణకాంత శర్మ మొదటి నుంచి కూడా ఏజెన్సీ ఆర్గ్యుమెంట్, సిబిఐ, ఈడీ ఏ వాదనలు చేస్తున్నాయో ఆ వాదనలను ఆమోదించినట్టుగా, అవి నిజమైనట్టుగా మాట్లాడుతున్నారు, ప్రవర్తిస్తున్నారు. అందువల్ల మీరు ఆ స్థానంలో కూర్చోవడానికి వీల్లేదు. డిస్ప్రపోర్షనేట్ స్పీడ్ ఆఫ్ ప్రొసీడింగ్స్. అంత మాత్రమే కాదు, విచారణ ఎంత వేగంగా జరుగుతున్నదంటే మిగిలిన న్యాయస్థానాలలో లక్షల కేసులు, కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసు మాత్రం గబగబా జరిపేసి శిక్షలు వేయాలి అనే తొందర. ఈ వేగం ఎందువల్ల వస్తున్నది? ఈ వేగం మిగిలిన కేసులతో పోలిస్తే తప్పుడు నిష్పత్తిలో ఉంది. అంటే ఇక్కడ ఏదో దురుద్దేశం ఉందని అనిపిస్తుంది. 5, అలెజ్డ్ ప్రిమచ్యూర్ జడ్జిమెంట్. 2 విచారణలు జరిగాయి. ఇప్పటికి 2 విచారణల్లోనే తుది తీర్పు అయిపోయింది. అంటే సాక్షుల విచారణ లేదు, క్రాస్ ఎగ్జామినేషన్ లేదు, సాక్ష్యాధారాలు చూడడం లేదు, తుది తీర్పు చెప్తున్నారు. కనుక కూడా మీరు తప్పుకోవాలి. ఇంకా 6, రిలీఫ్ గ్రాంటెడ్ బియాండ్ ఫార్మల్ రిక్వెస్ట్. సిబిఐ న్యాయవాది అడగనివి కూడా మీరు ఇచ్చేస్తున్నారు. మామూలుగా ప్రాసిక్యూషన్ అడిగిన వాటిని అది చట్టబద్ధంగా ఉన్నదా లేదా చూసి ఆమోదించాలి. కానీ వాళ్ళు అడగనివి కూడా ఇస్తూ ఉన్నారు. 7, స్టే ఆన్ ప్రొసీడింగ్స్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీద, ఆయన చేసిన తప్పుల మీద ఒక విచారణ జరగవలసి ఉంది, దాని మీద స్టే ఇచ్చారు. లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ కోర్ట్ ఆర్డర్స్. మీరు ఇచ్చిన కోర్టు ఆర్డర్లలో, ఆదేశాలలో, ఉత్తర్వులలో వాడిన భాష ఇప్పటికే నిర్ధారణ జరిగిపోయినట్టుగా ఉంది. డినయల్ ఆఫ్ ప్రాపర్ ఆపర్చునిటీ టు రిప్లై. ఎప్పుడైనా న్యాయస్థానాలలో తప్పనిసరిగా కక్షిదారులందరికీ సమాధానం చెప్పుకోవడానికి పూర్తి అవకాశం ఇవ్వాలి. కానీ ఇక్కడ అవకాశం ఇవ్వడం లేదు. 10, ప్రీ ట్రయల్ డిశ్చార్జెస్ బీయింగ్ ఓవర్ రూల్డ్. విచారణ జరగక ముందే ఒక డిశ్చార్జ్ జరిగింది, దాన్ని కొట్టివేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 10 కారణాల వల్ల మీరు రెక్యూజ్ కండి అని ఆయన అడిగారు. సరే, వెంటనే ప్రభుత్వం తరఫున, సిబిఐ తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీన్ని తీవ్రంగా ఖండించి ఈ కారణాలన్నీ ఫ్రివలస్, చిల్లర కారణాలు, ఊరికే రాజకీయాల కోసం మాట్లాడుతూ ఉన్నాడు, ఇటువంటి వాదనలు చేశారు. కానీ న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. తీర్పు ఏమొస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియదు. అయితే ఇక్కడ జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ మీద మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆమె కొడుకు ఇషాంత్ శర్మ, ఆమె కూతురు శాంభవి శర్మ ఇద్దరూ కూడా ప్రభుత్వం తరఫున వాదించే ఎంపానల్ లిస్టులో ఉన్నారు. ఢిల్లీ హైకోర్టులో ఎంపానల్ లిస్టులో ఉన్నారు. ఈడీ, సిబిఐ వంటి చాలా భారీగా ఫీజులు అందే, ముడుపులు అందే కేసులలో వాళ్ళిద్దరూ న్యాయవాదులుగా ఉన్నారు. వాళ్లకు ప్రభుత్వం తరఫు నుంచి ఎన్ని కేసులు అందుతున్నాయో ఒక ఆర్టీఐ పిటిషన్లో వచ్చిన జవాబును ఒకరు సోషల్ మీడియా మీద పెట్టున్నారు. 2023లో 2487 ప్రభుత్వ కేసులు ఇషాంత్ శర్మకు వచ్చాయి. 2024లో 1784 కేసులు వచ్చాయి. అంటే జస్టిస్ స్వర్ణకాంత్ శర్మకు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవలసిన ఒక అవసరం, ఆమె కొడుకు, కూతురు ప్రభుత్వ న్యాయవాదులు గనక, ప్రభుత్వం వారికి మితిమీరిన మేలు కలుగజేస్తున్నది గనక ఆమె ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారా? అరవింద్ కేజ్రీవాల్ తాను చేసిన 10 పాయింట్లలో ఈ పాయింట్ చెప్పలేదు, ఈ పాయింట్ బయట సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతూ ఉన్నది. ఇది కూడా చర్చలోకి రావాల్సే ఉంది. మనం రెండో విషయం కూడా ఆలోచించవలసి ఉంది. ఇవన్నీ అరవింద్ కేజ్రీవాల్ ఒక నిందితుడిగా, విచారణ ఎదుర్కొన్నవాడిగా, జైల్లో ఉన్నవాడిగా ఇప్పటికీ వాస్తవం ఏమిటో బయటపడలేదు. వాస్తవం బయటపడవలసే ఉంది. తప్పనిసరిగా సిబిఐ సాక్ష్యాధారాలు ఉంటే వాటితో రుజువు చేయొచ్చు. రుజువు చేయడానికి ఏమీ అభ్యంతరం లేదు. రుజువు చేసిన తర్వాతనే ఎవరైనా నేరస్తులు అవుతారు. కానీ భారత న్యాయ తాత్వికత ప్రకారం సంపూర్ణమైన సాక్ష్యాధారాలతో చట్టం నిర్దేశించిన పద్ధతిలో విచారణ జరిగి నిర్ధారణ అయి
శిక్ష పడినప్పుడు మాత్రమే నేరస్తుడవుతాడు తప్ప అంతవరకు ఒక నిందితుడిని నిరపరాధిగానే గుర్తించాలి. ఇది భారత న్యాయ తాత్వికత. కాబట్టి ఆయన తన స్థానం నుంచి ఏమైనా వాదనలు వినిపించవచ్చు, కానీ వాటిలో సత్యాసత్యాలు ఏమిటి మనం ఒకసారి చూస్తే ఆయన లేవనెత్తిన 10 అంశాలలో ఎంతో కొంత వాస్తవం ఉన్నదనేది కనబడుతుంది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ అవసరమైన దానికన్నా ఎక్కువ వేగంగా స్పందించారు. అవసరమైన దానికన్నా ఎక్కువగా సిబిఐ వాదనలను ఉటంకించారు. సిబిఐ వాదనలకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి అనుమానానికి దారితీస్తున్నాయి. అట్లాగే ఆమె న్యాయమూర్తులకు సొంత అభిప్రాయాలు ఉండకూడదా, సొంత జీవితం ఉండకూడదా? తప్పకుండా ఉండవచ్చు. కానీ చట్టబద్ధమైన పద్ధతిలో తప్ప మరొక రకమైన ఉత్తర్వులు ఇవ్వడానికి భావజాలం ప్రభావం ఉందా అనేది పరిశీలిస్తారు. ఇక్కడ ఒక రాజకీయ కేసు కనుక ఈ రాజకీయ కేసులో అరవింద్ కేజ్రీవాల్ మీద కానీ లేదా ప్రతిపక్ష నాయకులు ఎవరి మీద కానీ చర్యలు తీసుకోవాలని, శిక్షలు విధించాలని, వాళ్ళను బదనాం చేయాలని, డిస్క్రెడిట్ చేయాలని సంఘ్ పరివార్ భారతీయ జనతా పార్టీ అనుకుంటున్నాయి. అటువంటప్పుడు సంఘ్ పరివార్ భారతీయ జనతా పార్టీ సంస్థలకు సన్నిహితంగా ఉన్నారని రుజువైన వ్యక్తి తీర్పరి స్థానంలో కూర్చోవచ్చునా? ఇది అరవింద్ కేజ్రీవాల్ చేసిన వాదనలో ఉన్న సత్యాసత్యాల విశ్లేషణ. అప్పుడు దాన్ని బట్టి ఆయన వాదనను అంగీకరించవచ్చునా లేదా, ఆమె రెక్యూజ్ కావాలా లేదా, ఆమె తప్పుకోవాలా లేదా అంతిమంగా నిర్ణయించాలి. ఈ వాస్తవ కేసు సంగతి ఎట్లా ఉన్నా దీన్ని బట్టి అరవింద్ కేజ్రీవాల్ వాదనలను బట్టి లేదా ఆ తర్వాత వస్తున్న అనేక వ్యాఖ్యలను బట్టి భారత న్యాయ వ్యవస్థ పనితీరు గురించి మళ్ళీ ఒకసారి చర్చించుకునే అవకాశం వస్తుంది. 3-4 విషయాలైనా మనం ప్రస్తావించుకోవాలి. మొట్టమొదటిది, కొన్ని కేసులలో మితిమీరిన వేగం ఎందువల్ల, కొన్ని కేసులలో నెలలు, ఏళ్ళు, దశాబ్దాలు గడిచే మందకొడితనం ఎందువల్ల? అంటే ఇక్కడ కూడా రాజకీయ ఉద్దేశాలు కేసుల పనితీరు మీద, కేసుల విచారణ మీద, కేసు ఎంతలో ముగించాలి అనే దాని మీద పనిచేస్తున్నాయా? బెంచీలు రాజకీయ ఉద్దేశాల ప్రకారం పనిచేస్తున్నాయా? వేగానికి, మందకొడితనానికి ఏదైనా ఒక వస్తుగత భౌతిక కారణం ఉందా, లేక కేవలం రాజకీయ నిర్ణయంగా జరుగుతున్నాయా? ఇది మళ్ళీ ఒకసారి చర్చించవలసి ఉంది. మనం చూస్తూ ఉంటాం కొన్ని కేసులు 12 ఏళ్ళైంది, 15 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, విచారణ పూర్తి కాదు, తీర్పులు రావు. కొన్ని కేసులు నెల, 2 నెలలు, 3 నెలల్లో తీర్పులు కూడా వచ్చేస్తాయి, శిక్షలు కూడా పడిపోతాయి లేదా కొట్టుడు పోతాయి. ఎందుకు జరుగుతుంది? ఏ రాజకీయ కారణాల వల్ల భారత న్యాయ వ్యవస్థ ఈ వేగం, మందకొడితనం అనే ఒక తప్పుడు చక్రంలో పడిపోయింది? ఇప్పటికైనా చర్చించాలి. రెండో అంశం, అన్ని క్రిమినల్ కేసుల్లోనూ ప్రభుత్వమే ప్రాసిక్యూటర్. ప్రభుత్వానికి లేదా గత 12 సంవత్సరాలుగా భావజాలానికి సంబంధించిన కేసులలో అయితే విపరీతమైన తాత్సారం లేదా వేగంగా జరిపి శిక్షలు విధించడం, ఇది స్పష్టంగా కనబడుతున్నది. ఈ కనబడుతున్న అంశాన్ని అరవింద్ కేజ్రీవాల్ రెక్యూజల్ విజ్ఞప్తి మరొకసారి ముందుకు తెస్తూ ఉన్నది. ఈ మొత్తంలో మరొక ఆలోచించవలసిన విషయం, ఈ దేశంలో చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లా అనేది నడుస్తున్నదా లేదా? రూల్ ఆఫ్ లా అనేది రాజ్యాంగంలోని అధికరణం 14 చెప్పినట్టుగా చట్టం ఎదుట అందరూ సమానమే, అందరికీ చట్టం సమానంగా వర్తిస్తుంది. అంటే సమాజంలో ఎన్ని విభేదాలు, ఎన్ని విభజనలు, ఎన్ని అంతరాలు ఉన్నప్పటికీ సమాజం సజావుగా నడవడానికి, సమాజం సుస్థిరంగా ఉండడానికి చట్టం అందరి పట్ల ఒకే వైఖరి తీసుకుంటుంది. చట్టం అందరికీ సమానమే, చట్టం ఎవరికీ చుట్టం కాదు, చట్టం కొందరి పట్ల పక్షపాతం వహించదు, చట్టం కొందరి పట్ల విచక్షణ చూపదు అనే ఒక ఆధారం ఉండాలి. ఈ ఆధారం కూడా లేకపోతే సమాజంలో ఇంకా ఏ వ్యవస్థకు విలువ లేదు, ఏ వ్యవస్థ నిలబడగలదు. గత 12 సంవత్సరాలుగా, అంతకు ముందు నుంచి కూడా భారత న్యాయ వ్యవస్థలో రూల్ ఆఫ్ లాకు కట్టుబడి ఉండకపోవడం అనే పద్ధతి ఉంది. కానీ గత 12 సంవత్సరాలుగా రూల్ ఆఫ్ లాను పూర్తిగా తుంగలో తొక్కారు. మనం అనేక సార్లు ఇక్కడ వీడియోలు చేసాం, సుప్రీంకోర్టు మీద, హైకోర్టుల మీద లా లేదు, లాజిక్ లేదు. లా అయినా ఉండాలి, లాజిక్ అయినా ఉండాలి. అత్యవసరం లా ఉండడం ఎందువలనంటే చట్టం ఎదుట అందరూ సమానులే కాబట్టి. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తిన వాదనల ప్రకారం దేశంలో రూల్ ఆఫ్ లా
ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికే వర్తించడం లేదు అంటే సాధారణ ప్రజల సంగతి ఏమిటి అని మళ్ళీ ఒకసారి చర్చించవలసి వస్తుంది. 4వ అంశం రెక్యూజల్. మామూలుగా ఎప్పుడైనా తన ముందరికి వచ్చిన పంచాయతీలో 2 కక్షిదారులు ఉంటారు. ఒకళ్ళు ఒక వాదన చెప్తారు, మరొకరు ప్రతివాదన చెప్తారు. ఈ ఇద్దరిలో 2 వాదనలను గమనించి తీర్పు చెప్పవలసిన వ్యక్తి ఈ ఇద్దరిలో ఎవరికైనా పక్షపాతం వహించే అవకాశం ఉంది అని అనిపించినప్పుడు ఐ వాంట్ టు రెక్యూజ్ ఫ్రమ్ దిస్, నేను ఇక్కడ ఉండను, నాట్ బిఫోర్ మీ, నా ముందర కాదు. ఇది చాలా సమాజంలో మామూలుగా జరిగే విషయం. ఎవరు ఒక వివాదంలో భాగస్వామ్యం వారే ఆ వివాదానికి తీర్పు చెప్పకూడదు. ఇది సహజ న్యాయ సూత్రం. కానీ ఈ రెక్యూజల్ ప్రిన్సిపల్ను భారత న్యాయ వ్యవస్థలో కారణం చెప్పనక్కర్లేని రెక్యూజల్ అన్నారు. ఏ కారణం చెప్పనక్కర్లేదు, ఐ వాంట్ టు రెక్యూజ్ అనొచ్చు. భీమా కోరెగాం కేసులో 8 సంవత్సరాలుగా నాగ్పూర్ న్యాయవాది సురేంద్ర గడ్లింగ్ జైల్లో ఉన్నాడు. ఆయన బెయిల్ పిటిషన్లు, ఆయన విచారణ ఇప్పటికీ అనేక సార్లు రెక్యూజల్ అయ్యాయి. న్యాయమూర్తులు ఐ వాంట్ టు రెక్యూజ్ అంటారు. ఎందుకు రెక్యూజ్ చేశారో తెలియదు. సుప్రసిద్ధమైన న్యాయవాది, వందల వేల దళితుల ఆదివాసుల కేసులు వాదించి గెలిచిన న్యాయవాది, నాగపూర్ న్యాయవాదుల సర్కిల్లో గొప్ప క్రిమినల్ లాయర్గా పేరు వచ్చిన న్యాయవాది ఒక తప్పుడు ఆరోపణపై తప్పుడు కేసులో జైల్లో పెట్టారు. 2018 జూన్లో అరెస్ట్ చేస్తే రేపు జూన్ వస్తే 8 సంవత్సరాలు. బెయిల్ ఇవ్వలేదు, విచారణ ప్రారంభం కాలేదు, ఛార్జెస్ ఫ్రేమ్ కాలేదు. ప్రతి బెయిల్ సందర్భంలోనూ, ప్రతి సౌకర్యం అందవలసిన సందర్భంలోనూ న్యాయమూర్తులు మేము రెక్యూజ్ అవుతున్నాము అంటున్నారు. ఇది ఒక్క ఉదాహరణ చెప్తున్నాను, ఇటువంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. న్యాయమూర్తులు ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి అంగీకారం కాని తీర్పు చెప్పవలసి వచ్చే సందర్భంలో రెక్యూజ్ అవుతున్నారు. మేము ఉండము, తొలగిపోతాము, నాట్ బిఫోర్ మీ అంటున్నారు. దాన్నే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మరొక వైపు నుంచి మీరు రెక్యూజ్ కండి అని అడుగుతున్నారు. భారత న్యాయ వ్యవస్థలో ఒక విచిత్రమైన సన్నివేశం ఇది. ఇది ఎట్లా తేలుతుందో చూడవలసే ఉంది. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.